హాయ్ ఎవ్రీబడి. బయట 10 రూపాయలకే అమ్మేలా పర్ఫెక్ట్ క్రంచీ ఆలూ సమోసా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 kg మైదా తీసుకున్నాను. దానికి మనం 1 kg ఆయిల్ అండ్ ధనియాల పొడి, ధనియాలు, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా పొడి 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి నేను, కారం, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 2 లెమన్స్ అండ్ మనం పోపు దినుసులు తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, దీనికోసం మనం కలపడానికి నెయ్యి, 1/2 kg బంగాళదుంపలు అండ్ 1/2 kg ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 kg పొటాటోస్ తీసుకున్నాం కదా, ఇది మనం ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం సమోసాలకి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక గ్యాస్ స్టవ్ తీసుకుని దానిలో కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ప్యాన్ అనేది పెట్టుకుందాం. తర్వాత దానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం మినప్పప్పు, తర్వాత కొంచెం ఆవాలు. ఇది పోపు దినుసులండి. ఇవి కొంచెం మనం లైట్ బ్రౌనిష్ వచ్చే కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేపుకుందాం. మనకి ఇప్పుడు ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదండి, దీని తర్వాత మనం ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొన్ని ఆనియన్స్ అనేది యాడ్ చేసేద్దాం మనం. ఇది ఇలా మగ్గుతుంది కదండి, ఇది ఇంకా బాగా మగ్గడానికి కోసం మనం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీనికి పచ్చిమిర్చి అనేది ఇలా స్మాల్ సైజులో కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేద్దాం. ఒక 5 or 6 పచ్చిమిర్చి అనేది దీనికి పడుతుందండి. ఇది కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ అనేది దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం గరిటతో తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా బంగాళదుంపలు, అవి తీసేసుకుని చల్లారిన తర్వాత తొక్కలు అనేది ఒలిచేసి అది ఇలా జస్ట్ ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఒక 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేద్దాం. తర్వాత మనం ఆల్రెడీ 5 రూపీస్ ఆచి చికెన్ మసాలా అనేది 2 అనేది మనకు పడుతుందండి, ఇది ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇదంతా కారం అండి చికెన్ మసాలా కలిపేలాగా దీన్ని మనం తర్వాత మనం ధనియాల పొడి అనేది యాడ్ చేసేద్దాం. మనం మొత్తం ఈ మిశ్రమం ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అనేది ఇందులో యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఇలా జస్ట్ మెత్తగా అయ్యే వరకు ఇలాగా కలిపేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత దీని మనకి ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం నిమ్మరసం అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి ఎలా కలుపుకోవాలో ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ అనేది తీసుకోండి, దాన్ని తడి లేకుండా చూడండి. తర్వాత ఈ 1/2 kg మైదాపిండి అనేది ఇందులో యాడ్ చేసేయండి. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, మనకి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీలో కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర,
ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెయ్యి ఎలా వెచ్చబెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం. ఇందులో హాఫ్ నెయ్యి అనేది ఫస్ట్ వేసుకుందామండి. వేసుకుని కలుపుదాం. అప్పుడు మళ్ళీ మనం ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది చపాతీ పిండిలాగా మొత్తం అంతా దీన్ని కలుపుకుందాం. మొత్తం ఈ మైదాని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు కలుపుకోండి. ఇదిగోండి, జస్ట్ ఇలా ఏలు పెడితే ఇలా దిగిలాగా దీన్ని మిశ్రమాన్ని ఇలా చూసుకోండి. ఈ సైజు ముద్దలో ఇలా ఈ విధంగా తీసుకుని తర్వాత మనం కొంచెం మైదా పిండిని వేసుకుని మనం ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మనం ఇప్పుడు చపాతీ కింద ఇలా చేసేసుకుని దీన్ని మధ్యలో ఇలా హాఫ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా హాఫ్ చపాతీ పిండిని, జస్ట్ దాని చివర అంచులు అనేది వాటర్ ఈ విధంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ చివర అంచులు రెండు ఈ విధంగా మడత పెట్టుకుని దాన్ని ఇలాగ ఒక కోన్ షేప్లో తీసుకుని కొంచెం కర్రీ అనేది దీనికి యాడ్ చేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ ఫోల్డ్ ప్లస్ ఈ అండ్ ఫోల్డ్ ఇలా మడత పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం చపాతీ అనేది మడత పెట్టుకోవాలి. మన సమోసాలన్నీ ఇలా రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకుని దాని నిండా ఆయిల్ వేసుకుని సమోసా ఎంతవరకు మురుగుతో అంత ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇది ఇలా బాగా మరిగిన తర్వాత ఈ సమోసా తీసుకెళ్ళి ఆయిల్లో మనం డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ చూడండి ఇలా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ సమోసా అనేది ఆయిల్లో డిప్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఆయిల్లో ఇలాగా మనకి ఇలా వేగుతున్నాయి కదా, వేగుతున్నప్పుడు అడుగుని పైన సమోసా అనేది తిప్పుకుంటా మనం వేపుకోవాలి. జస్ట్ సమోసా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్లో డిప్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఈ సమోసా చూడండి మనకి 5 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత మనం తీసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి మనం ఇలాగ సమోసా ఎలా రెడీ చేసుకోవాలో. ఇది ఈవినింగ్ టైం ఈ పిల్లలకి స్నాక్స్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మన సమోసా అనేది చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చివరన గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.